ఇంతకముందు మహాభారతం ఎందుకు వినాలి? మహాభారతంలోని పర్వాలు గురించి 2 వీడియోస్ ఉన్నాయి. కంటిన్యూగా మహాభారతం వింటే పూర్తిగా అర్థం అవుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో మహాభారత గాథ బయటకి ఎలా వచ్చిందో ఉంటుంది, అందుకని ఈ వీడియో చూసేవాళ్లలో ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే అవి కూడా చూసి ఈ వీడియోస్ చూడండి. పూర్వం కృష్ణద్వైపాయనుడు అను మహర్షి ఒకటిగా ఉన్న వేదాలను ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం అని 4 భాగాలుగా విభజించాడు. తర్వాత బ్రహ్మదేవుని అనుమతి పొంది అష్టాదశ పురాణాలను, భాగవత కథ, అను, ధర్మశాస్త్రాలను, రాజవంశ చరిత్రలను, ఇతిహాసాలు మొదలైన రచనలను చేశాడు. ఈ మహాభారతం గ్రంథాన్ని ధర్మజ్ఞులు ధర్మశాస్త్రమని, ఆత్మజ్ఞానులు వేదాంతమని, నీతి కోవిదులు నీతి శాస్త్రమని, కవులు మహాకావ్యమని, ఇతిహాసికులు ఇతిహాసమని, పౌరాణికులు పురాణమని, లాక్షణికులు సర్వలక్షణ గ్రంథమని అంటారు. ఈ మహాభారతాన్ని చెప్పుటకు దేవలోకంలో నారదుని, పితృలోకంలో దేవలుడిని, గరుడ, గంధర్వ, యక్ష, రాక్షస లోకాలలో చెప్పుటకు సుఖమహర్షిని, మనుష్యలోకంలో వైశంపాయుని నియమించాడు. వైశంపాయుడు జనమేజయునికి చెప్తుండగా అది ఉగస్రవసుడు అనే సూతుడు విన్నాడు. అయితే జనమేజయునుడు ఎవరంటే పాండవులో ఒకరు అయిన అర్జునుడు కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుడు కురుక్షేత్ర యుద్ధంలో మరణించాడు. అభిమన్య, ఉత్తరల కుమారుడు పరీక్షిత్తు. పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు. ఈ జనమేజయునికి ఈ మహాభారతంని వైశంపాయుడుకి ఎలా తెలిసింది అంటే జనమేజయుడు మహాయజ్ఞం చేస్తున్న సమయంలో అక్కడకు దేవతల సునకం అయిన సరమ కుమారుడు సారమేయుడు వచ్చి ఆడుకోసాగాడు. అది చూసిన జనమేజయుని కుమారులు ఆ కుక్క పిల్లను కొట్టి తరిమారు. సారమేయుడు ఏడుస్తూ తల్లి వద్దకు పోయి ఈ విషయానికి చెప్పగా సరమ జనమేజయుని వద్దకు వచ్చి, జనమేజయ, నీ కుమారులు విచక్షణస్కరం లేకుండా నా కుమారుడిని కొట్టారు. రాజా, యుక్త విచక్షణ లేకుండా మంచివారికి గాని సాధువులకు గాని అపకారం చేస్తే అనుకోని ఆపదలు వచ్చి పడతాయి అని పలికి అక్కడి నుండి వెళ్ళిపోయింది. యజ్ఞం పూర్తిచేసి జనమేజయుడు హస్తినాపురం పోయిన తరువాత ఒకరోజు సరమ మాటలు గుర్తుకు వచ్చాయి. జరిగిన అపరాధానికి పరిహారం జరపకపోయినట్లయితే సమస్యలు ఎదురు కాగలవని భావించిన జనమేజయుడు తగిన శాంతి చేయడానికి తగిన ముని కొరకు అన్వేషిస్తూ సుతశ్రవణుడు అనే మునిని కలుసుకుని నమస్కరించి మీ కుమారుడైన సోమశ్రవణుడిని నాకు ఋత్విక్కుగా పంపించండి అని ప్రార్థించాడు. అందుకు సుతశ్రవణుడు అంగీకరించి తన కుమారుడిని జనమేజయుని వద్దకు పంపాడు. జనమేజయుడు అతడి సాయంతో అనేక పుణ్యకార్యాలు చేశాడు. ఆ పుణ్యకార్యాలలో భాగంగా ఈ మహాభారత గాథ జనమేజయునికి, ఉగ్రశ్రవసుడికి తెలిసింది. ఈ ఉగ్రశ్రవసుడు శౌనకుడు అనే అతను నైమస అని పిలువబడే అరణ్యంలో సత్రయాగం చేస్తున్న సమయంలో మునులకు ఈ మహాభారతాన్ని వినిపించాడు. మహాభారతంను వినిపించేటప్పుడు మునులు ఉగ్రశ్రవసువునితో, అయ్యా, మాకు సమంతక పంచకం గురించి వివరించండి. మహాభారత కథకు మూలమేమిటో వివరించండి, భీష్మాది కురువీరుల గురించి సవివరంగా వినాలని ఉంది అన్నారు. కృతయుగాంతంలో దేవదానవ యుద్ధం జరిగినది. త్రేతాయుగాంతంలో రామరావణ యుద్ధం జరిగినది. ద్వారపర యుగాంతంలో పాండవులకు కౌరవులకు యుద్ధం జరిగింది. త్రేతాయుగ ద్వారపర యుగ సంధిలో జమదగ్ని కుమారుడు పరశురామునికి క్షత్రియుల పట్ల ఏర్పడిన వైరం కారణంగా 21 సార్లు భూ ప్రదక్షిణ చేసి క్షత్రియులను చంపి ఆ రక్తంతో 5 మడుగులు ఏర్పరిచాడు. వాటిని సమంతక పంచకం అంటారు. ఆ సమంతక పంచకంలో పాండవులు కౌరవులు యుద్ధం చేశారు కనుక అది ఇప్పుడు కురుక్షేత్రం అయింది.